హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కళ్యాణి ట్రెండీ వ్లాగ్స్. సో ఫ్రెండ్స్, ఈరోజు నేను మిమ్మల్ని రమణ మహర్షి ఆశ్రమం అరుణాచలం తిరువన్మలలో ఉందన్నమాట అండి. ఈ ఆశ్రమం గురించి మనం ఎంత చెప్పినా చాలా తక్కువ. ఎంత ఫేమస్ అంటే చాలా ఫేమస్. మీకు కూడా ఆశ్రమం చూపిస్తాను. పదండి. వీడియో అయితే కంటిన్యూ అయ్యే ముందు ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం కొడితే కనుక నేను అప్డేట్ చేసిన ఏ వీడియోస్ అయినా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. అండ్ ఇప్పుడైతే మనం రమణ మహర్షి ఆశ్రమంలోకి వెళ్తున్నాము. ఈయన ఎంత ఫేమస్ అంటే ఆల్మోస్ట్ ఇప్పటిలో మనం బాగా వింటుంది చాగంటి గారి ప్రవచనాల్లో ఈయన ఎంత గొప్పవారో మనం వింటున్నాము. అండ్ అలాగే ఈయన కట్టించిన ఈ యొక్క ఆశ్రమం ఆయన ఇల్లు అనమాట అండి. అప్పట్లో ఎప్పుడో కొన్ని ఏళ్ల క్రితం ఆయన ఇల్లు, ఆయన వాకిళ్ళు, ఆయన బావి, ఆయన పీస్ఫుల్నెస్కి ఒక గుర్తింపు అనమాట. ఈ ఆశ్రమంలోకి వెళ్ళాలంటే ఎంత సైలెంట్ అంటే అంత సైలెంట్గా వెళ్ళచ్చు. ఆయన స్టాచ్యూ ఇక్కడ ఎక్కువ ఫారినర్స్ ఉంటారు, రష్యా నుంచి, కెనడా నుంచి. అందరు మోస్ట్లీ నాకు అదే ఆశ్చర్యం వేసింది. నేను ఆల్మోస్ట్ దీని ముందు ఒక అరుణాచలం వీడియో వేసాను, గిరి ప్రదక్షిణ. వీలుంటే కనుక చూడండి. ఈయన రమణ మహర్షి గారు. ఆయన ఏమీ వేసుకునేవారు కాదు, చక్కగా అక్కడ అలా లొంగటి కట్టుకుని ఉండేవారు. పీస్ ఆఫ్ మైండ్ మెడిటేషన్కి కానీ ఆయన ఎంత నాకైతే చాలా బాగా అనిపించింది ఆశ్రమం. మేము యాక్చువల్లీ సంక్రాంతి టైంలో వెళ్ళాము. ఆ రోజు కనుమ రోజు అనమాట. నందీశ్వరుడికి అలా అలంకరిస్తారనండి. నందీశ్వరుడికి మొత్తం గారెలు, చాక్లెట్లు, పువ్వులు అండ్ రకరకాల పిండి వంటలతో ఇలా చూసినట్టు ఫ్రూట్స్, గారెలు వేసారు చూసారా, చెకోడీలు, జంతుకులు. నేను ఆశ్చర్యపని ఎప్పుడు చూడలేదు. కనుమ అన్నది ఇక్కడ తిరువన్మలలో, అరుణాచలంలో తమిళనాడులో చాలా బాగా చేస్తారంట. ఎక్కడైనా ఆవులు, ఎద్దులు ఉన్నా కూడా అలాగే మన నందీశ్వరుడు కూడా అలంకరణ చేస్తారు. అండ్ పిన్ డ్రాప్ సైలెంట్ పీస్ ఆఫ్ మైండ్. ఇక్కడ శివాలయం ఉందన్నమాట లోపల, అందుకే నందికి అలా అలంకరించారు. అండ్ మీకు మ్యాక్సిమం నేను అంతా కవర్ చేసి చూపిస్తున్నాను. ఇక్కడ ఒక కేవ్ ఉంటుందన్నమాట అండి. అండ్ ఇదంతా ఆయన ధ్యానం చేయించడానికి చాలామంది ఇట్లా పీస్ ఆఫ్ మైండ్తో చాలా కూల్గా కూర్చుంటారు. అండ్ ఇది ఒక హాల్ అనమాట. ఎక్కువసేపు లేదండి, అలా 12 కల్లా క్లోజ్ చేసేసి ఉన్నాయి. టైమింగ్స్ అయితే చెక్ చేసుకోండి. అండ్ గూగుల్లో కూడా పెట్టారు టైమింగ్స్. అవి ఎగ్జాక్ట్లీ 12 అంటే 12కి క్లోజ్ చేసేసారు. మాకు బయటకు కూడా పంపించేసి ఈ పీస్ఫుల్ ప్లేస్ నుంచి బయట ఎక్కడైనా అవుట్డోర్లో కూర్చుని చేసుకోమని చెప్పారు మమ్మల్ని. అండ్ ఎగ్జిట్ అయిపోయిన తర్వాత మొత్తం ఇట్లా బయటకు వచ్చేసి ఇది రమణ మహర్షి గారి ఒక బావి అనమాట. ఆయన యూజ్ చేసిన ఇల్లు, ఆయన నివసించిన ఐటమ్స్, ఫోటోలు, ఆయన పడుకున్న మంచము, ఇలా అన్నీ ఉంటాయి. ఆయన బావి ఇదంతా అప్పటి కాలం నాటి బావి. ఇల్లు అయితే చక్కగా నీట్గా ఒక పీస్ ఆఫ్ మైండ్ ఉందన్నమాట. ఈ ప్లేస్కి వెళ్తే కనుక మనం అరుణాచలం ఎవరైనా వెళ్తే డెఫినెట్లీ ఒక కొంచెం టైం తీసుకోండి, ఎక్కువ వద్దు, ఒక అట్లీస్ట్ 1.5 hours 2 hours టైం తీసుకుని అయినా వెళ్ళి విజిట్ చేయండి. ఆయన చేసిన పనులు, ఆయన పీస్ ఆఫ్ మెడిటేషన్ కానీ ఆయన డెడికేషన్ కానీ అసలు ఆ ప్లేస్లో లోపలికి వచ్చినా చూసారా, మ్యాక్సిమం ఫారినర్స్, నాట్ అలౌ మొబైల్, నాట్ అలౌ. మ్యాక్సిమం నేనైతే తెలియకుండా మ్యాక్సిమం వీడియో అయితే తీసాను మీ అందరికీ తెలుసుకోవాలని. ఇక్కడ ప్లేస్లో లోపల ఏముంది చాలా మందికి తెలుసు, కొంతమందికి తెలీదు, కొంతమంది విజిట్ చేయాలనుకున్నా విజిట్ చేయలేరు. నేనైతే చూపిస్తున్నాను. అరుణాచల గిరి ప్రదక్షిణ కూడా మ్యాక్సిమం వీడియో అయితే వేశాను. ఎవరైనా చూడాలనుకున్న వాళ్ళు డెఫినెట్లీ వెళ్ళి చూడండి. అండ్ చక్కగా ఎండకి ఇదవకుండా చాలా పెద్దవాళ్ళు అయితే చక్కగా వెళ్ళి నిలబడి, అండ్ ఇక్కడ టోకెన్స్ కూడా ఇస్తారనమాట అండి. అది రమణ మహర్షి గారి ఆశ్రమంలో రూమ్స్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే భోజనం ఫ్రీ అక్కడ. రూమ్స్ కూడా ఫ్రీ.
అది ఆన్లైన్లో బుక్ చేసుకుంటారో లేదా అక్కడికి వెళ్ళి తీసుకోవాలనుకుంటే కనుక పొద్దున్నే వెళ్ళి నిలబడాలన్నారు, లేదా మధ్యాహ్నం వెళ్ళి నిలబడాలన్నారు. సో అది కూడా రమణ మహర్షి గారి ఆశ్రమం సంబంధించిన రూమ్స్ కూడా ఫ్రీ రూమ్స్ ఉంటాయి. సో మీరు ఒకసారి టైమింగ్ అనేది చెక్ చేసుకోండి. మేమైతే ఇక్కడ రూమ్ తీసుకోలేదు, మ్యాక్సిమం లేవని అన్నారు. మేము బయట గుడి పక్కనే తీసుకున్నాను నేను. యాక్చువల్లీ గుడి పక్కన అనేసరికి 2000 ఉంది. డెఫినెట్లీ మరి ఏం చేస్తామండి, ఒక రోజుకి ఇంకా పెట్టాలి కదా, ఎటో వెళ్ళలేము. సో గుడి పక్కనే కాబట్టి చక్కగా స్నానాలు చేసేసి వెళ్ళిపోవచ్చు. అండ్ ఇక్కడ ఒక నెమలి తిరుగుతుంది అనమాట. లోపల కొంచెం ఫారెస్ట్లా ఉంటుంది, ఒక పైన ఒక కేవ్ ఉంటుంది, కొండ, ఒక గృహలా అనమాట. విరూపాక్ష సంబంధించిన ఒక కేవ్ గృహ. చాలా మెట్లెక్కి ఎత్తెక్కి కొండెక్కి వెళ్ళాలన్నారు. ఇక్కడ మోస్ట్లీ మీరు చూస్తుంటే ఎక్కువ ఫారినర్స్ కనిపిస్తారనమాట. సో ఎక్కువ వాళ్ళందరూ చక్కగా వాళ్ళండి కాటన్ డ్రెస్సెస్ వేసుకొని, కాటన్ చీరలు వేసుకొని, ప్రతి ఒక్కళ్ళ మెడిటేషన్, ఆ డెడికేషన్ చూస్తే అరే మనం ఎందుకు ఇంత పీస్ఫుల్ మైండ్నెస్తో అన్నీ వదిలేసుకుని వచ్చారనమాట అని. వాళ్ళకు ఆస్తులు కానీ ఏమైతే అవన్నీ వదిలేసి మన ఇండియాలో, తమిళనాడులో, తిరువన్మలలో, అరుణాచలంలో, సో ఈ రమణ మహర్షి గారి ఆశ్రమంలో వాళ్ళు అసలు ఎలా చక్కగా ఉన్నారంటే నిజంగా. సో మనం ఎందుకు ఉండలేమా, మనం కూడా ట్రై చేద్దాం. సో అక్కడ ప్లేస్కి వెళ్ళి తీసుకుని పీస్ ఆఫ్ మైండ్ అనేది చాలా బాగుంటుంది. అండ్ అలాగే నాకు ఈషా ఒకటి మనకు కోయంబత్తూర్లో, అక్కడ కూడా నాకు చాలా పీస్ఫుల్ అనిపించింది ఈషా కూడా అనమాట. కాకపోతే ఈషాలో చాలా స్ట్రిక్ట్ రూల్స్ కూడా, మేబీ ఎక్కువ డేస్ ఉండనివ్వరు టైమింగ్ అని అన్నారు. ఇక్కడైతే ఎలా అయినా కొన్ని డేస్ అయినా ఉంటే మన పీస్ ఆఫ్ మైండ్లో టెన్షన్స్, బాధలు అవన్నీ తగ్గుతాయి. సో ఇట్లాంటి ఆశ్రమంలో డెఫినెట్గా మనం కూడా ఉండాలండి. సో ఎప్పుడైనా పెద్దవాళ్ళు అంటూ అట్లీస్ట్ 50 years వాళ్ళైనా కొంత అయినా అక్కడ వెళ్ళి గడిపి కొంచెం పీస్ఫుల్గా ఉంటే బెటర్ అని అనిపిస్తుంది. అండ్ ఇది వీళ్ళందరూ పైనుంచి దిగుతున్నారు. ఆ లోపల పైన చాలా ఎత్తులో ఉంటుంది అనమాట అండి. అక్కడ గృహ లాంటివి ఉంటాయన్నమాట అండి. డెఫినెట్గా వెళ్ళి చూడాలని అన్నారు. ఇక్కడ మనకి విరూపాక్ష అనమాట. టైమింగ్ కూడా ఇచ్చేసారు 5 to 12, 2 to 5:30 అండ్ గేట్ ఓపెన్ టైమింగ్స్ అనమాట. మేము ఆల్రెడీ 12 లోపే వెళ్ళాము. సో మరి ఇక్కడ నుంచి క్లోజ్ చేస్తారని తెలియదు. ఎగ్జిట్ ఇక్కడైతే కోతులు అయితే చాలా ఉన్నాయన్నమాట అండి. మంకీస్ మన చేతిలో ఉన్న కవర్లు లాక్కెళ్ళిపోతాయి. వాటర్ అయినా లైక్ తినేది ఏమైనా ఉంటే కనుక హ్యాండ్ బ్యాగ్స్లో వేసేసుకోండి. పాప థమ్స్అప్ నా చేతిలో ఉన్న మాజా కూడా లాక్కెళ్ళింది. సో ఒక కోత అయితే చక్కగా మంచిగా చెట్టెక్కి మరీ తాగింది. సో పోనీలే ఎంత ఆకలితో ఉన్నాయో. సో ఆవిడ చూసారా చక్కగా చీర, కాటన్ చీర కట్టుకొని, ఫారినర్ అనమాట, బుక్ చదువుతుందండి ఆవిడ. లైక్ ఒక మంచి బుక్ అయితే చదువుకుంటుంది మంచిగా. అమ్మవారి బుక్ అనమాట. ఈ కొండల మధ్యలో కూల్గా పీస్ఫుల్గా ఉంది. ఎక్కడ చూసినా నెమళ్ళు, కోతులు, బర్డ్స్. అండ్ ఈ మార్బుల్తో చేసిన ఈ ఐటమ్స్ అయితే, ఐడల్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి. అండ్ మోస్ట్లీ ఎక్కువ అట్రాక్షన్ ఏంటంటే ఇది హ్యాండ్ మేడెడ్. సో చేతితో మన ముందే ఆయన చెప్తున్నాడు. నాకైతే మంచిగా అనిపించింది, కొనుక్కోవాలనిపించింది. కాకపోతే కొంచెం ఎక్స్పెన్సివ్ చెప్పాడు. ఎందుకులే అని వదిలేసాను. నాకైతే కుంకుమ పెట్టుకునే అది ఉంది చూసారా, మార్బుల్, అది కొనుక్కోవాలనిపించింది. బట్ చాలా బరువుగా ఉంది. ఎవరైనా ఓన్ హౌసెస్ ఉన్న వాళ్ళైతే అలాంటి ఐడల్స్ కొనుక్కొని చక్కగా పెట్టుకొని డెకరేషన్ చేసుకుంటే గ్లాసెస్లో చాలా నీట్గా ఉంటాయి. అండ్ ఇవంతా మొత్తం నడుచుకుని వెళ్ళాలి. నార్మల్గానే కాలు కొంచెం దూరం వెళ్ళేసరికి 20 minutes 30 minutes వెళ్ళేసరికి కాళ్ళు రాళ్ళు గుచ్చుకున్నాయి అనమాట. సో మేమైతే మళ్ళీ వెనక్కి వచ్చేసాము. ఎందుకంటే మళ్ళీ మేము రిటర్న్ అయిపోవాలి. మేము మళ్ళీ కంచి కామాక్షి టెంపుల్కి వెళ్ళాలని. అండ్ ఇక్కడ ఆకలి కూడా వేసింది. సో మాకు కూపన్ ఇమ్మంటే నో అండి, ఆల్రెడీ రూమ్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే కూపన్. సో ఇదంతా లాక్ చేసేసి ఉంచేసారు, పైన కింద అంతా రమణ మహర్షి గారు. సో చూపిద్దాము భోజనశాల ఆ రూమ్స్లో ఉంటాయి అన్నమాట. ఆయన వాడిన ఐటమ్స్, ఫొటోస్, కొన్ని ఫొటోస్ అయితే నేను మీకు చూపించగలుగుతాను. అండ్ ఆయనది ఇంకొక ప్లేస్ అనమాట. కొన్ని ఫొటోస్, ఆయన దిగిన ఫొటోస్, ఆయన మంచి ఫోటో టేస్ట్ అనేది చాలా బాగుందండి. ప్రతి విషయంలో కూడా ఆయన ఫోటో క్యాప్చర్ అనేది చేసుకుని చక్కగా ఇలా మెమరీ దాచుకున్నారు. అండ్ ఇది వచ్చి అరుణాచలం గిరి ప్రదక్షిణ కొండ అనమాట. ఆయన వచ్చే సెక్యూరిటీ అండ్ మ్యామ్ యూ డోంట్ టేక్ ఎనీ వీడియో అన్నాడు అనమాట. సరే సారీ అని చెప్పాను. సో రిస్ట్రిక్టెడ్ అనమాట. ఇది ఒక ప్లేసు, ఆయనది పీస్ఫుల్, ఉయ్యాల అన్నీ ఉంటాయి. సో అక్కడ కూడా తీయనివ్వలేదు. సో సారీ అనమాట అండి. మంచి కూల్గా ఉంది. ఇక్కడ కూడా మిస్ అవ్వకండి, ఒక ప్లేస్ అనమాట. ఆయన యూస్ చేసిన థింగ్స్, బట్టలు,
అండ్ అలాగే ఇంకా ఏవో ఉన్నాయన్నమాట. అండ్ ఈ చెట్టు మాత్రం కొన్ని ఇయర్స్ నుంచి ఉందంట. చాలా ఆశ్చర్యకరం వేసింది. సో ఇలా వీడియో కన్నా బయట చూస్తే మాత్రం ఒక గాడ్ అనిపించింది. అసలు ఎలా ఉంది ఇన్నేళ్ళ నుంచి 100 ఇయర్స్ అని అంటున్నారు. బట్ ఎబో ఐ థింక్ నేను ఇంకా చాలా పెద్ద ఇయర్స్ ఎక్కువ ఇయర్స్ ఉండొచ్చు. హోప్ మీకు అందరికీ ఈ వీడియో డెఫినెట్లీ నచ్చిందని అనుకుంటున్నాను. ఒక చిన్న లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మన నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. దీని ముందు అరుణాచలం వీడియో ఉంది, డెఫినెట్గా విజిట్ చేయండి.